హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఏమేం పనులు చేసుకున్నా అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫస్ట్ వచ్చేసి ఫేస్కు అలోవెరా జెల్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నా ఫేస్ చాలా డ్రై అనమాట, అందుకని ఇట్లా అలోవెరా జెల్ అయితే అప్లై చేస్తున్నాను. కొంతసేపు ఇట్లా అప్లై చేసిన తర్వాత నేనైతే అలోవెరా నా దగ్గర ఫ్రెష్దే ఉంది, చెట్టే ఉంది. ఇంకా అది అప్లై చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా అంత అదైతే కట్ చేసుకొని రావాలి. అందుకని చెప్పేసి నేను ఇట్లా ఇది అలోవెరా జెల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా శారీ అనమాట. ఇది ఎంతో ఇష్టంతో తెచ్చినాడు, కానీ నాకైతే ఎందుకో కట్టుకుంటే అసలు చాలా మందం ఎక్కువ ఉంది అదనమాట. అందుకని అది కాక బ్లౌజ్ అసలు చెడగొట్టేసింది. అందుకని నాకైతే కట్టుకోవాలని లేదు, చాలా లూజ్ ఉంది బ్లౌజ్. నేను స్టిచ్ చేసుకోవాలి అది మళ్ళీ. ఇదైతే ఈ శారీ అనమాట, మీకు చూపిద్దాం అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ తీసుకున్నా, అదైతే మిషన్లో అక్కడ ఇచ్చాను అనమాట డిజైన్ వేయించడానికి. ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసుకున్న, బోకులన్నీ కడిగిన తర్వాత నేనైతే ఇవంతా మొత్తము ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కడిగేసి నేనైతే చాలా వరకు అన్నీ కడిగేసాను ముందే. కానీ ఇవి మళ్ళా పడినాయి అన్నమాట, కడుగుతూనే ఉండాలి. మా ఇంట్లో అయితే ఇద్దరం ఉన్నా కూడా మాకు చాలా ఎక్కువ పడతాయి అన్నమాట ఇట్లా. అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉన్నా కూడా అంతే అనమాట. ఇప్పుడైతే డ్రాగన్ అని కొనుక్కొచ్చాడు, చాలా తిన్నాం మేమైతే ఈసారి ఇవి. ఇప్పుడు మళ్ళీ కొనుక్కొచ్చాడు అనమాట. నేనైతే అవి ఎత్తి పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి నేను బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ వీక్లీ వన్స్ తాగుతాను అనమాట. ఇంకప్పుడైతే రోజు తాగుతుండే. ఇప్పుడైతే నేను కొంచెం బయటికి కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేసి నేను వెళ్ళలేదు, అందుకని నేనైతే చేయలేదన్నమాట. ఇంకైతే ఈరోజు బీట్రూట్ జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది చేసిన తర్వాత నేనైతే కొంచెం తాగేసాను అనమాట. ఇంకా అలాగే కొంచెం పాపకు పెట్టాను, జనాకు కూడా పెట్టాను. జన తాగాడు, పాప అయితే అస్సలు తాగలేదన్నమాట. ఇట్లాంటివి తిందా పాప, చాక్లెట్లు అలాంటివి అయితేనే తినేది. అందుకని ఇంకా జన అయితే మొత్తం తాగేశాడనమాట. ఇట్లా మొత్తం ఇదంతా జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత నేనైతే నెక్స్ట్ పాప కోసం అని చెప్పేసి మళ్ళీ వేరే ఫ్రూట్ అలాగే పెట్టాను అనమాట, డ్రాగన్ ఫ్రూట్స్. ఇంకా పాప అయితే జ్యూస్ తాగలేదు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ మేము కూడా ఇంకా రేపు ఊరికి బయలుదేరాలి, అందుకని ఈరోజంతా కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ ఎక్కువ పని లేకుండా. ఇంకైతే మళ్ళీ నేను స్నానం అయితే చేసేసాను అనమాట. స్నానం చేసిన తర్వాత అసలు నా గొంతు ఏం బాగలేదు, ఏమనుకోకండి. ఇప్పుడైతే నాకు ఎక్కువ జలుబు చేసింది. జలుబు ఎక్కువ లేకపోయినా గొంతు ఎక్కువ నొప్పి వస్తుంది, అందుకని మాట్లాడలేకున్నా. ఇప్పుడైతే పాపకి డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసిచ్చానమాట. పాప అయితే ఇవి బాగా తింటుంది, ఒక్కొక్కసారి అసలు తిందనమాట. మేమైతే నెక్స్ట్ పన్ను ఉంది, కొంచెం చేనులేకల్లా వెళ్తున్నాం అనమాట, బయటికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎంత బాగుందో చూడండి ప్లేస్ అయితే. ఈ రాళ్ళల్లో పడుకుంటా లేచుకుంటా వెళ్ళామన్నమాట మేమిద్దరము, పాప నేను ఇద్దరము. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఆ ట్యాంకీ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. కొంచెం దూరమే ఉంది మా ఇంటి దగ్గర నుంచి. ఇంకైతే నైట్ టైం చూడండి ఎంత బాగుందో, అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇక్కడే ఉండాలనిపించింది, ఎంత బాగుందో కదా. ఇంకా నైట్ వచ్చే టైం అనమాట, నేను వచ్చేటప్పుడు ఇట్లా తీస్తాను అనమాట వీడియో, చాలా బాగుంది. ఇంకైతే నేను ఆ నెక్స్ట్ రోజు అనమాట హెయిర్ వాష్ చేశాను కదా, ఆ నెక్స్ట్ రోజు నేనైతే ఆయిల్ పెట్టుకుందాం అనుకుని విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట, ఇవి హెయిర్ గ్రోత్కి మంచిది అన్నారు, అందుకని నేనైతే యూస్ చేస్తున్నా. ఫ్రెండ్ చెప్పింది. ఆయిల్ను ఇంకా కోకోనట్ ఆయిల్, ఆముదము ఇవి మిక్స్ చేసి కొంచెం వేడి చేసి తలకు పెట్టుకోవాలన్నమాట.
నా ఫ్రెండ్ చెప్పింది నాకు కూడా, ఎందుకని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట. ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు నాకైతే. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం. కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత నేనైతే మీకు చెప్తాను. నెక్స్ట్ ఇలా చిక్కులు లేకుండా ఫస్ట్ హెయిర్ అంతా కామ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ అంతా దూకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టుకోవాలి. మొత్తం ఇటు సైడ్ తీసేసుకున్నా, ఇంకా ఇటు సైడ్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా చిక్కులు లేకుండా మొత్తం అంతా చిక్కులు లేకుండా తీసుకుంటే మనము ఇట్లా హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత దువ్వెన పెడితే వెంటనే హెయిర్ అంతా ఊడిపోతుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. మీరు కావాలంటే గమనించండి ఒకసారి. మనం ఇట్లా ఆయిల్ పెట్టకముందే హెయిర్ దువ్వుకుంటే అంత ఎక్కువ హెయిర్ ఫాల్ కాదనమాట. అందుకని నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తము. ఇట్లా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజ్ చేయాలి. మసాజ్ చేసుకుంటూ నేనైతే ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నాను. నాకు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. అప్పుడు బాగుండే కొంచెమన్నా, ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. అప్పుడు బాగుండింది హెయిర్ అయితే నాకు ఒక 2 months బ్యాక్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట నాకు హెయిర్ ఫాలే లేకుండే 2 months బ్యాక్. మళ్ళీ ఎందుకో ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అంతా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎందుకో ఎక్కువ ఊడిపోతుంది. అందుకని ఇట్లా ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి నేను ఆయిల్ ఈ మధ్య ఎక్కువ పెట్టలేదు. చాలా రోజులు అట్లనే ఉండిపోతున్నా. స్నానం చేసి ఇంకా నెక్స్ట్ డేనే నేను ఆయిల్ పెడుతుండే అప్పుడు. ఇప్పుడైతే అట్లా కాదు, స్నానం చేసి ఇంకా ఈసారి స్నానం చేసే ముందరే ఆయిల్ పెడుతున్నా. అందుకని నా హెయిర్ అంతా ఇట్లా అయిపోయింది అని ఏమో అనుకుంటున్నా నేనైతే. ఇంకా మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. మీకు కూడా తెలిసిందే కదా, హెయిర్ మసాజ్ చేసుకోవాలి అని చెప్పేసి. హెయిర్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. నేనైతే అస్సలు చేసుకోను, ఎందుకంటే ఎంత యాకమన్నమాట నాకు. అందుకని నేనైతే మసాజ్ ఏమంతా చేసుకోను. హెయిర్ మసాజ్ ఊరికే ఆయిల్ పెట్టి అట్లా వదిలేస్తాను అనమాట కొంచెంసేపు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు